రైట్, అమరావతికి ఐఆర్ఆర్ కూడా అని చెప్పి ఒక ప్రతిపాదన అయితే తీసుకొచ్చారు. అంటే గతంలో మనకు తెలుసు 2014 నుంచి ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా పోయింది. అప్పట్లో 2014 ఎలక్షన్స్ తర్వాత టీడీపీ గవర్నమెంట్ వచ్చింది, అమరావతి రాజధానిగా అనౌన్స్ చేసి అక్కడ కొంత డెవలప్ చేసి అసెంబ్లీ కావచ్చు, సెక్రటేరియట్ కావచ్చు, కొంత తాత్కాలికంగా ఉన్నటువంటి అనేక కార్యక్రమాలు అయితే చేసింది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కంప్లీట్ గా దాన్ని పక్కకు పాడేసి 3 రాజధానులు అని చెప్పి ఏ ఒక్క రాజధాని కూడా లేకుండా ఉన్న రాజధానిని కూడా నాశనం చేసేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి అని చెప్పి 2024 ఎలక్షన్స్ లో ఎన్డీఏ కూటమి ముఖ్యంగా జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేసి అనౌన్స్ చేసుకుని మరి ఈసారి ఎలక్షన్స్కి వచ్చే అద్భుతమైనటువంటి మెజారిటీతో ఈసారి వాళ్ళు కూడా గెలవడం జరిగింది. అయితే ఒక మహర్దశ ఈసారి అమరావతికి కనిపించబోతుంది. ముఖ్యంగా ఒక పక్క ఓఆర్ఆర్, ఒక పక్క ఐఆర్ఆర్ సంబంధించినటువంటి రింగ్ రోడ్లు, అనేకమైనటువంటి వసతులు ఈసారి వేగంగా జరుగుతున్నాయి. మొన్న కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి బడ్జెట్ లో కూడా ఈ సంవత్సరంలోనే బడ్జెట్ లో దాదాపు 15,000 కోట్ల రూపాయలు ప్రకటించడం, అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం తోడ్పడుతుంది అని చెప్పటం అనేది కూడా మనం చూసాం. అంటే ఒక శరవేగంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చురుగ్గా పనులు కూడా సాగుతున్నాయి అనుకోవచ్చు. ఇకపోతే దీనికి సంబంధించి దాదాపు 180 కిలోమీటర్ల పొడవైనటువంటి అమరావతి, దాదాపు 97 కిలోమీటర్ల ఐఆర్ఆర్ నిర్మాణానికి ప్రతిపాదన సిద్ధం చేశారు. అమరావతి, విజయవాడ నగరాల చుట్టూ నిర్మిస్తూ తాడేపల్లి, మంగళగిరితో పాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోని పలు గ్రామాలు ఐఆర్ఆర్ లోపలికి వచ్చేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి కంప్లీట్ గా దాన్ని నిలిపివేయడంతో ఇప్పుడు ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత శరవేగంగా పనులు స్టార్ట్ అయ్యాయి. ముఖ్యంగా తాడేపల్లి అలాగే మంగళగిరి ఈ 2 కలిసిపోయి, అలాగే విజయవాడ, గుంటూరుని కలుపుతూ కాకాని వరకు కూడా అనేక ప్రభుత్వ సంస్థలు కావచ్చు, ప్రైవేట్ సంస్థలు కావచ్చు, ఇప్పటికే ల్యాండ్ పుల్లింగ్ అనేది కూడా 2014లోనే చేసుకోవడం ఒక ప్లస్ అయింది. దానికి సంబంధించి అంటే రెడీ టు ఆక్యుపైగా ఉన్నటువంటి కొన్ని బిల్డింగ్స్ ని జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ గా నిర్వీర్యం చేసేసారు. యూజ్ చేసుకోవాల్సిన వాటిని ప్రభుత్వ అంటే ప్రజల సొమ్ముతో కట్టిన వాటిని కూడా ప్రభుత్వం, అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ గా వదిలేయటం, మళ్ళీ చంద్రబాబు గారు రావటం, వచ్చిన వారం రోజుల్లోనే అక్కడ అన్ని విజిట్స్ చేయటం, ఇవన్నీ కూడా మనం అందుబాటులో తీసుకొచ్చి అన్ని మనం ఎంప్లాయీస్ కావచ్చు, ఆఫీసర్స్ కావచ్చు, అన్ని రెడీ చేసి ఇవ్వాలని చెప్పటం కాకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఒక అద్భుతమైనటువంటి రాజధాని ఈసారి ఆంధ్రప్రదేశ్కి ఉండాలని, నిజంగా చాలా మంది ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే మొన్న కూడా ఒక వీడియో చెప్పాను, ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. చాలా అంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ నుంచి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే ప్రతి ఒక్కరికి అమరావతి ఈసారి ఒక అద్భుతమైనటువంటి అల్లావుద్దీన్ అద్భుత దీపంలా కనిపిస్తుంది. అక్కడ మనం చూసుకుంటే ముఖ్యంగా తాడేపల్లి, మంగళగిరికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో గనక మనం షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గా పెట్టుకుంటే డెఫినెట్ గా మనకు ఒక మంచి అద్భుతమైనటువంటి లాభాలు వచ్చే అవకాశం ఉంది. అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకుంటున్నా, ఏదైనా ప్లాట్ కానీ ఏదైనా ఇంకొకటి కానీ కొనుక్కోవాలనుకుంటున్నా, అంతేకాకుండా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఏదైనా చేసుకోవాలనుకుంటున్నా కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా తీసుకోవచ్చు ఈసారి. డెఫినెట్ గా అటు విజయవాడ అంటే విజయవాడ దగ్గర నుంచి మొదలుపెట్టి పెదకాకాని ఆ టోల్ గేట్ వరకు కూడా మన అద్భుతంగా అటు హైవేకి, నేషనల్ హైవేకి దగ్గరలో ఉన్నటువంటి భూములు తక్కువగా వస్తే మాత్రం ఇప్పుడు డెఫినెట్ గా మనం అక్కడ పర్చేజ్ చేయొచ్చు. సో శరవేగంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అమరావతికి కొత్త సోయగాలు సృష్టించబోతుంది. రీజనల్ రింగ్ రోడ్ తో పాటు ఓవరాల్ అవుటర్ రింగ్ రోడ్ అన్ని కూడా ఆంధ్రప్రదేశ్కి మరికొంత కొత్త శోభను తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. దీంట్లో పెట్టుబడులు కావచ్చు, అనేకమైనటువంటి వసతులు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది.